హైదరాబాద్ మినీ ఇండియాలో ఇప్పుడు అతి పెద్ద సమస్య వచ్చింది. మీలాంటి వాళ్ళు దీనికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఉంది. గతంలో ఆంధ్ర వాళ్ళు కొంతమంది ఆంధ్ర దోపిడీదారులు వెళ్ళిపోవాలని చెప్పారు. సరే, ఇప్పుడు రకరకాల సమస్యలు వచ్చిన తర్వాత ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ కూడా వస్తుంది. ప్రజల మధ్య ఒక విభజన క్రియేట్ అవుతూ ఉంది. ఇలాంటి స్టేట్మెంట్లు పొలిటికల్ ఎజెండాల వల్ల మీకు మార్వాడి వ్యతిరేక విభజన జరుగుతుంది. జిల్లాలో కూడా బంద్ జరుగుతుంది. ఉద్యమం ప్రారంభించిన రోజు నుంచి కూడా కేసీఆర్ గారు ఎప్పుడు కూడా అటువంటి డివిజన్ రానివ్వలేదు. మొదటి నుంచి కూడా ప్రజలతో మనకు పంచాయతీ లేదు, మనం పొట్టగొట్టడానికి వచ్చిన వంతునే పంచాయతీ అనే మాట చెప్పిండ్రు. మేము అట్లనే నిలబడ్డాం. ఆ విషయం 10 ఏళ్ళు మేము అధికారంలోకి వచ్చినాక ప్రూవ్ చేశారు. అయిపోయింది. 10 సంవత్సరాలు ఒక చిన్న లేకుండా చేశారు. కానీ ఈ రోజు పవర్ పోయిన తర్వాత మళ్ళీ సేమ్ అదే ఎంచుకుంటారు. తప్పు అంటున్నా నేను. మీరు అనేది బనకచర్ల పేరుతో మీరు క్రియేట్ చేస్తున్న సెంటిమెంట్ కదా? కాదు, 100% కాదు. మా హక్కుల కొరకు కొట్లాటది. అది ఎట్లా అవుతుంది? ఎవరు చెప్పారు? ఈ తప్పుడు మాటలు మాట్లాడే ప్రజలు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. బనకచర్ల విషయంలో తెలంగాణ హక్కుల్ని కొల్లగొట్టే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడు. మేము చంద్రబాబు కంటే కూడా మేము మాట్లాడుతున్నది ఈ మా ప్రాంత దొంగల్ని, ఈ ప్రాంత దొంగల గురించి మేము మాట్లాడుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించడం లేదు. గోదావరిలో చుక్క నీళ్లు కూడా లేవు కాబట్టి కొత్త ప్రాజెక్టులకు అనుమతి లేదు అని చెప్పాలి ప్రభుత్వం. కానీ చెప్పకుండా కాళేశ్వరం లేదు అని చెప్పడం ద్వారా 240 టీఎంసీల నీళ్ళు అందులో ఉన్నాయనే విషయాన్ని కేంద్రం ఒప్పుకునేటట్టుగా చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇది కుట్ర.